పూరా లోకల్. కవిత చెప్పిన గారి అంశాన్ని పరిగణలోకి తీసుకుంటే మానసికంగా బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనమైంది. భౌతికంగా కావాల్సిన అవసరం ఉంది తప్ప మానసికంగా విలీనం అయిపోయింది. ఇది కవిత స్పష్టత ఇచ్చేసింది. సో మీరు మానసికంగా విలీనమైనారు కాబట్టి రాహుల్ గాంధీ గారు విమర్శించాలని, తద్వారా మోడీ మెప్పు పొందాలని, తద్వారా సిబిఐ నుంచి విచారణ నుంచి బయటపడాలని ఈ కుతంత్రంలో భాగంగానే నువ్వు రాహుల్ గాంధీ మీద గలమెత్తి మాట్లాడుతూ ఉన్నావు. ఇవాళ ఎమ్మెల్యేల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఎమ్మెల్యేల తీరు గురించి రాహుల్ గాంధీ గారు స్పందించాలట. రాహుల్ గాంధీ గారు ఎందుకు స్పందిస్తారా? ఎమ్మెల్యేలు ఏ పార్టీలో చెప్పాల్సిన బాధ్యత ఎవరిది? నీది నాది కాదు కదా. ఎమ్మెల్యేలు చెప్పుకుంటారు. ఇది స్పీకర్కి ఎమ్మెల్యేలకు మధ్య జరుగుతున్నటువంటి వ్యవహారం. ఇది స్పీకర్ జడ్జిగా, ఎమ్మెల్యేలు వాదులుగా నడుస్తున్నట్టు వ్యవహారము. దాంట్లో కేటీఆర్ ప్రమేయమో, రేవంత్ రెడ్డి గారి ప్రమేయమో, మహేష్ గౌడ్ ప్రమేయం ఎందుకు ఉంటుంది? ఎమ్మెల్యేలు స్పష్టత ఇస్తారు ఏ పార్టీలో ఉన్నది. ఇలా వాటి గురించి మీరు గతంలో మీ చరిత్ర తీసుకుంటే, ఘనమైన చరిత్ర, ఎమ్మెల్యే కొందరు చరిత్ర తీస్తే నీకు అర్హతే లేదు మాట్లాడేది. కాలిపోని మాటలు మాట్లాడి మోడీ ఎన్డీఏకి సపోర్ట్ ఇచ్చి ఇండైరెక్ట్గా నువ్వు ఎన్డీఏకి సపోర్ట్ ఇచ్చినావు. మొన్న ఒక తెలంగాణవాది ఎన్నికలు నిలబడితే నువ్వు ఓటేయలేదంటే ఇండైరెక్ట్గా నువ్వు మోడీకి సపోర్ట్ ఇచ్చినావు. దాంట్లో ఏం అనుమానం లేదు.